మేము అండి బోటి కూర వండుకుంటున్నామండి. బోటి శుభ్రంగా చేసి కడుక్కున్న బోటి అండి ఇది. ఇప్పుడు ఇందులో పసుపులా వేసి బాయిల్ చేస్తామండి. చేసిన తర్వాత మళ్ళీ పెడతామండి. పెట్టుకున్నాం కదా, ఇందులో పసుపులా వేసుకొని బాగా బాయిల్ చేయాలండి. బాయిల్ చేసిన తర్వాత మళ్ళీ పెడతానండి. ఇప్పుడు కుక్కర్ పెడుతున్నాను చూడండి. ఇందులో పెట్టి బాగా బాయిల్ అవ్వాలండి. ఏదైనా కూర కదండి, బోటి కూర అనుకుంటున్నాం కదండి. ఈరోజు బోటి కూరకు కావాల్సిన పదార్థాలు చూడండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, వంకాయ, కొత్తిమీర అండి. ఇవన్నీ వేసుకొని కోసుకొని అప్పుడు తాలింపు పెట్టుకునేటోడు పెడతానండి. ఇందా బాయిల్ చేస్తాం అన్నాం కదండి. ఇప్పుడు బాయిల్ అయిపోయిందండి బోటి. ఇది దాంట్లో తీసుకుంటున్నామండి. పచ్చిమిరపకాయలు వేసాం కదండి. ఇప్పుడు జామకాయ ముక్కలండి. వంకాయలు అండి. ఉల్లిపాయలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగాలండి. కొంచెం వేగిన తర్వాత మళ్ళీ కొత్తిమీర, టమాటా ముక్కలు వేస్తానండి. వేసిన తర్వాత పెడతానండి. ఇందులోనే ఉప్పు వేస్తానండి. బాగా మగ్గుతాయండి. ఉప్పు వేసేస్తున్నానండి. టమాటా ముక్కలు కొత్తిమీర తర్వాత కట్టి చూడండి. వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు బాగా మగ్గాయి కదండి. బాయిల్ చేసి పెట్టుకున్న బోటి కూరని ఇప్పుడు ఇందులో వేస్తున్నాను చూడండి. ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. బాగా ఉడకడానికి చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది కదండి. ఇది బాగా కలుపుకొని బాగా మగ్గాక మళ్ళీ వాటర్ వేసినప్పుడు మళ్ళీ పెడతాను. టమాటా ముక్కలు, కొత్తిమీర వేసానండి. ఈ కొంచెం బాగా మగ్గాక అప్పుడు వాటర్ వేసుకోవాలండి. చూడండి. తర్వాత మగ్గాక వాటర్ వేయాలండి. చూపిస్తాను తర్వాత. టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, ఉల్లిపాయలు అన్నీ వేస్తాం కదండి. బాగా మగ్గింది కదండి. ఇప్పుడు తగినంత కారం వేస్తానండి. కారం వేస్తాం కదండి. కొంచెం ఇలా కలిపేసి ఇప్పుడు ఇంట్లోని వాటర్ అండి. వాటర్ వేస్తున్నాను చూడండి. ఇప్పుడు వాటర్ వేసామండి. ఇప్పుడు బాగా కూర ఉడికిన తర్వాత అప్పుడు కొద్ది పులుపు వేయాలండి. వేస్తాను. కూర ముందు తాలింపు పెడతాం కదండి. ఇప్పుడు ఉడుకుతుందండి. ఇప్పుడు ఉడికిన దాంట్లోని పులుపు వేస్తున్నామండి. చూడండి. బోటి, టమాటా, వంకాయ పులుసు అండి. చూడండి ఎలాగుందో. బోటి కూర చాలా రుచిగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే ఎవరైనా సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, పక్కనున్న బెల్ ఐకాన్స్ కొట్టండి.